హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ణిక అప్డేట్స్. ఏపీలో మహిళలందరికీ కూడాను ఒక పథకం గురించి ఇప్పుడు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ పథకం కూడాను మనకి కూటమి ప్రభుత్వం దీపావళి కానుకగా మహిళలందరికీ కూడాను అందజేయాలనుకుంటూ ఉంది. సో ఆ పథకం ఏంటి, ఆ పథకం వివరాలు ఏంటి, ఎలా అందజేస్తారు ఏంటనే వివరాలు ఇప్పుడు మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. అందుకంటే ముందు మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరన్నా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మనం పెట్టేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్తే, మనకి కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలు దిశగా అడుగులు వేస్తుందనే చెప్పాలి. అందులో భాగంగా మనకి రానున్నటువంటి దీపావళి కానుకగా ఒక పథకాన్ని కూడాను మనం లాంచ్ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అనుకుంటూ ఉందండి. ఆ పథకం ఏమిటి అనేది మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను. మనకి ఎన్నికల హామీల్లో ఏదైతే మహిళలందరికీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, అందులో ముఖ్యమైన హామీ ఏదైతే ఉచిత 3 సిలిండర్ల గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో, ఆ పథకాన్ని మనకి దీపావళి కానుకగా అందజేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. సో అందుకు అనుగుణంగా అధికారులు కసరత్తులు చేస్తున్నారని చెప్పేసి కూడాను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మనకి ఈ దీపావళి నుంచి కూడాను సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలని చెప్పేసి ఇదివరకే కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. సో దీనికి క్యాబినెట్ ఆమోదం కూడా లభించిందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. అదే కాకుండా మనకి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అంటే కొంతమంది చాలా వరకు ఏంటంటే మహిళలందరూ కూడాను మాకు నెలకి 1500 రూపాయలు అకౌంట్లో వేస్తా ఉన్నారు, ఇంకా వేయలేదని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు, ఇంకా కల్పించలేదని చెప్పేసి అడుగుతున్నారు. అదేవిధంగా ఈ ఉచితంగా ఇస్తా ఉన్నటువంటి 3 గ్యాస్ సిలిండర్ల పైన కూడాను మహిళలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. కేవలం మీ అందరికీ ఒక చిన్న విషయం తెలియజేస్తున్నానండి. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులే పూర్తయింది. సో 1 by 1 మనం పథకాలు ఏమేమి ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఆ పథకం అమలు దిశగా ఎట్లాగా మనం చేయాలని చెప్పేసి ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. కాబట్టి ఒక్కొక్క పథకాన్ని అమలు చేసే దిశగా ఎట్లా అమలు చేయాలి, దాని విధి విధానాలు ఏ విధంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం 1 by 1 అనలైజ్ చేసుకుంటూ వస్తూ ఉంది. కాబట్టి కొంచెం వెనక ముందు అవ్వచ్చు, కానీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందనే చెప్పాలి. అందులో భాగంగా మనకి ఇదివరకే పెంచినటువంటి పెన్షన్లను మనకి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే కూడా అందజేయడం జరుగుతుంది. ఈ విషయం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే అవ్వాతాతల మొహాల్లో చాలా సంతోషం అనేది కనిపిస్తూ ఉందండి. ఎందుకంటే దాదాపు దేశవ్యాప్తంగా చూసుకుంటే కూడాను 4000 రూపాయలు పెన్షన్ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం నాకు తెలిసి ఇంతవరకు ఇస్తున్నట్టు లేదు. కాబట్టి ఏపీలోనే అత్యధికంగా ఎక్కువ మొత్తాలలో పెన్షన్ అమౌంట్ తీసుకుంటున్న పెన్షనర్లుగా మనకి ఏపీకి మంచి పేరుంది. కాబట్టి ఏదైతే 4000 రూపాయల పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడాను చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీ మనకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పేసి కూడాను చెప్పడం జరిగింది. సో 50 సంవత్సరాలకు పింఛన్ ఇస్తే లబ్ధిదారులు చాలా ఎక్కువ మంది వచ్చేస్తారు. సో ముందుగా తీసుకుంటున్నటువంటి పెన్షన్ల మీద ఒక కమిటీ వేసి, ఆ కమిటీలో చాలామంది అనర్హులుగా ఉన్న వాళ్ళు పింఛన్లు పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో దీని మీద విచారణ చేపట్టిన అనంతరం కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కూడాను ప్రభుత్వం కసరత్తు రెడీ చేస్తుందని చెప్పాలి. అంతేకాకుండా మనకి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైతే దీపావళి రానున్నటువంటి దీపావళి పండుగ కానుకగా ఉచితంగా 3 సిలిండర్ల పంపిణీ అనే కార్యక్రమాన్ని కూడాను ప్రారంభిస్తుందని మీ అందరికీ కూడాను నేను క్లియర్గా తెలియజేస్తూ ఉన్నానండి. అంతేకాదు మనకి ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 by 1 అంటే మనకు వాలంటీర్ల ఇష్యూస్ కానివ్వండి ఒక పక్క, అదేవిధంగా రాష్ట్రానికి నిధులు లేకపోవడం కానివ్వండి, అమరావతి నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా మనం చూసుకుంటే మనకి విజయవాడలో ఉన్నటువంటి వరదలు సంభవించడం కానివ్వండి, ఇలా కొన్ని ఆపత్కర పరిస్థితులు అన్నీ కూడా ఎదురవుతూ ఉన్నాయి. వాటన్నింటినీ కూడాను ఎదుర్కొంటూ 1 by 1 ఇచ్చినటువంటి హామీలను అమలు చేసుకుంటూ ప్రభుత్వం ముందడుగేస్తుందనే చెప్పాలి. సో మీ అందరికీ కూడాను ఒక మంచి అవకాశం అండి. దీపావళి కానుకగా ఎవరైతే వంట గ్యాస్ వినియోగిస్తున్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడాను ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా లభించేటువంటి అవకాశం ఉంది. సో దానికి కేవలము మీ ఏజెన్సీ ఏదైతే ఉందో ఏజెన్సీల ద్వారానే ఈ యొక్క స్కీమ్ని అమలు చేస్తారు. సో ఎవరు కంగారు పడద్దండి. కొంతమంది డబ్బులు పెట్టి మేము కొనుక్కున్నాము, మాకు సబ్సిడీ ద్వారా గ్యాస్ సిలిండర్లు రాలేదు, అప్పుడు మాకు ఆ స్కీము వర్తిస్తుందా లేదా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఎవరికి ఎలాంటి అపోహలు వద్దు. పూర్తి విధి విధానాలతో మరలా మీకు నేను వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి ఏదైతే ఈ యొక్క ఉచితంగా ఇస్తాను బట్టి 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం అనేది
మనకి రానున్నటువంటి దీపావళి నుంచి అయితే ప్రారంభిస్తున్నట్లు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగిందండి. సో దానికి అనుగుణంగానే ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పాలి. సో దీని గురించి మరింత అప్డేట్ మనకి ప్రభుత్వం నుంచి విధి విధానాలు వెలువడిన వెంటనే నేను మీకు మరలా వీడియో చేసి మీ అందరికీ కూడాను క్లియర్గా తెలియజేస్తాను. అంతవరకు కూడాను మీరు వేచి ఉండాల్సిందిగా మరొకసారి మనవి చేసుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా మన వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడాను షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.